రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ముఠా కార్మికుల కూలీ రేట్ల అగ్రిమెంట్ జీవోని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఈ నెల 20 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు సమ్మెకు నిర్వహించేందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజిబాబు తెలిపారు. స్థానిక శారదా కాలనీలో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణకి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావుకి రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై, అలాగే కార్మికుల కూలీ రేట్ల జీవోను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడతామని, అందుకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మద్దతు తెలియజేయాలని కోరుతూ వారికి కార్మిక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని వినతి పత్రాన్ని అందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సహకారం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఇళ్ళు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ ఆ రకంగా ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కూడా అసెంబ్లీ సెక్రటరియట్లో కలవబోతా ఉన్నాం. ఆయన దృష్టికి తెస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వీధి వీధిన ఉండే పేదవాళ్ళందరి చేత కూడా వాళ్ళ అప్లికేషన్లు నమోదు చేయించి ఈ నెల 18వ తేదీ నాడు జిల్లా అధికారులకు, స్థానిక అధికారులకు కూడా వారికి ఇవ్వబోతా ఉన్నాం. 18వ తేదీ తరువాత ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మరి స్థలం కేటాయించాలని, మరి ముఖ్యమంత్రి గారు 5 లక్షల రూపాయలు ఇచ్చి నిర్మాణానికి సహకరించాలని వాళ్ళ నగరంలో ఉన్న పేదలందరూ కూడా మరి అప్లికేషన్ పెట్టించే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. పథకాలని ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందజేస్తున్నా కానీ వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. దీనిలో భాగంగా కార్మికులకు సంబంధించిన కూలీ రేట్ల జీవోని జనవరి 1వ తారీఖున విడుదల చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 11 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ విడుదల చేయని నేపథ్యంలో ఏఐటియుసి సివిల్ సప్లైస్ యూనియన్ నుంచి ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని రాష్ట్ర సివిల్ సప్లైస్ యాజమాన్యానికి నోటీస్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు నగరానికి ఇచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారికి, అలాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారికి రాష్ట్రంలోని సివిల్ సప్లైస్ కార్మికుల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారి సమస్యల్ని పరిష్కరించాలని తెలియజేయాలని వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సివిల్ సప్లైస్ కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.